పెళ్లిళ్ళ సీజన్ వేళ భారీగా బంగారం ధర పెరిగింది. 2 లక్షల మార్కు క్రాస్ చేసే దగ్గరలో ప్రస్తుతానికి బంగారం ఉంది. ఇవాళ 3,220 రూపాయలు పెరిగింది బంగారం. అలాగే 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ ప్రస్తుతానికి 1,65,170 రూపాయలు. అలాగే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ 1,51,140 రూపాయలు. మరోవైపు ఆల్ టైమ్ హైకి సిల్వర్ కూడా చేరింది. ఇవాళ ఒక్కరోజే 13,000 పెరిగింది వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 4 లక్షల రూపాయలు. మొత్తం మీద అసలు హైదరాబాద్లో 1,65,170 రూపాయలు, అలాగే ఢిల్లీలో 1,65,300 రూపాయలు, ముంబైలో 1,65,170 రూపాయలు, అలాగే చెన్నైలో కూడా 1,66,200 రూపాయలు. ఇది 24 క్యారెట్ 10 గ్రామ్స్కి సంబంధించి 10 గ్రాములకు. అలాగే 22 క్యారెట్ కూడా 1,51,000 హైదరాబాద్ 51,400, అలాగే ఢిల్లీలో 1,51,550, అలాగే ముంబైలో 1,51,400 రూపాయలు, అలాగే చెన్నైలో 1,52,600 రూపాయలు. సో మొత్తం మీద కొంత జిఎస్టీని కలుపుకుంటే కనుక ఈ ఛార్జెస్ కొంచెం ఒక 3% అటు ఇటు మారే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అసలు గోల్డ్ అలాగే సిల్వర్ ఈ రెండింటి ధరలు పెరగడానికి గల 4 ప్రధాన కారణాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికా అలాగే ఇరాన్కు సంబంధించిన జియోపొలిటికల్ సిట్యుయేషన్, అంటే యుద్ధానికి సిద్ధమంటూ ఇటు ట్రంప్ అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించిన ప్రభుత్వం కానీ అక్కడ అలీ ఖమేనీ కానీ యుద్ధానికి సిద్ధమంటూ తను కూడా రెడీగా ఉన్నాడు. ఇద్దరు ట్రిగర్ పట్టుకొని ఏ క్షణమైన యుద్ధానికి మేము రెడీ ఉన్నామని చెప్పడం, దీనివల్ల ప్రపంచ మార్కెట్లని ప్రస్తుతానికి ఈ గోల్డ్ని ప్రిఫర్ చేస్తున్నాయి అన్ని. ఇటు స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ఇటు గోల్డ్ని ప్రిఫర్ చేయడం. అలాగే మరొక కారణం మనం చూస్తే కనుక ఇటు డాలర్ వాల్యుయేషన్ పడిపోవడం. ఇటు ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల డాలర్ ప్రస్తుతానికి గడిచిన 4 సంవత్సరాల్లో ఇటు డాలర్ వాల్యుయేషన్ లోయెస్ట్ 4 ఇయర్స్లో ఇదే లోయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు సెంట్రల్ బ్యాంక్స్, ఇటు ఇండియాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ, అలాగే చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఈ బ్యాంక్స్ అన్ని కూడా డాలర్ని పక్కన పెట్టి ట్రేడ్ చేయడానికి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇరాన్తోని ఏ దేశాలైతే ట్రేడ్ చేయబోతున్నాయో, ఏ దేశాలైతే ఇటు వ్యాపారం చేయబోతున్నాయో వాటన్నిటి మీద కూడా 25% టారిఫ్స్ వేస్తానంటూ ఇటు అమెరికా అలాగే ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కాబట్టి దాని ఎఫెక్ట్ ఈ 4 పాయింట్స్ మీద ప్రస్తుతానికి గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి, అలాగే సిల్వర్ రేట్స్ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఇవాళటి బంగారం ప్రైజెస్ ఇంకా పెరగే అవకాశం ఉందా? బంగారం కానీ అలాగే సిల్వర్ ప్రైజెస్ రానున్న రోజుల్లో ఎలాంటి రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ రోజు ఏకంగా 2 లక్షల మార్కుకి బంగారం ధరలు అనేవి చేరుకున్నాయి. ఈ రోజు 3,202కి బంగారం ధరలు అనేవి పెరిగాయి. గత వారం రోజుల నుంచి కూడా ఈ విధంగా ఫ్లక్చువేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఒకవైపు అక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటి ఆధారంగా అక్కడ అనిశ్చితి కొనసాగడం, ఇటు గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి కొనసాగడం వల్ల ఫ్లక్చువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు వెండి కావచ్చు, బంగారం రేట్లు కావచ్చు, ఇటు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకొక ఇదొక ఎవరు కూడా ఊహించని విధంగా పెరగడం లేదా తగ్గడం కూడా జరుగుతున్నాయి. ఒక్క రోజుల్లోనే వేల రూపాయలు బంగారం ధరలను పెరుగుతుండడంతో ఒక్కసారిగా ఇటు కస్టమర్లు కావచ్చు మొత్తం ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది కూడా గోల్డ్ కొంటుంటారు. ఈ రోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,65,000 ఉంది. ఇంకోవైపు 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,51,000కు చేరుకుంది. ఈ విధంగా కొన్ని రోజుల వ్యవధిలోనే వేల రూపాయల డిఫరెన్స్ ఉండడంతో ఈ రోజు కొందామని బంగారం షాప్కి వెళ్దామని, రేపు బంగారం షాప్కి వెళ్ళి కొనాలని అనుకున్న వారు ఈ రోజు చూసినటువంటి బంగారం ధర, రేపు ఉన్నటువంటి బంగారం ధర అనేది వేల రూపాయల్లో ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు షాక్ గురవుతున్నారు. అటు ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ ఒకవైపు పెరిగినా తగ్గినా కూడా కస్టమర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నారు. గోల్డ్ రేటు పెరిగినప్పటికీ డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుందంటూ కూడా మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఎప్పుడైతే నిర్ణయం వెనక్కి తీసుకున్నారో అప్పటి నుండి కూడా గ్రీన్లాండ్ కు సంబంధించినటువంటి నిర్ణయం ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో అప్పటి నుంచి ఒకవైపు ఫ్లక్చువేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఫ్లక్చువేషన్ కొనసాగి
మొన్న ఎన్నో లేదు కదా, కేవలం గంటల వ్యవధిలోనే 5,000 హైక్ అనేది చేరింది. 5,000 హైక్ చేరిన అనంతరం కొంచెం తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టిన అనంతరం మరోసారి ఈ రోజు ఆల్ టైమ్ హైక్ కి చేరడంతో ఇటు గోల్డ్ కస్టమర్లు కావచ్చు పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కంగు తిన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి లాంగ్ రన్ లో చాలా వరకు కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ లో చేస్తుంటారో వాళ్ళకు చాలా వరకు కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఇప్పుడు ఒకవైపు బడ్జెట్ కూడా పెట్టే అవకాశం, బడ్జెట్ కి సంబంధించి ఇంకా బడ్జెట్ అనంతరం గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఒకవైపు 2 లక్షల మార్కుకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్తారు. ఎందుకంటే గత సంవత్సరమే లక్షకు చేరుకున్నటువంటి 2-3 నెలల్లోనే 1,50,000కు ఈ మార్క్ అనేది రీచ్ అయింది. సో రోజు జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మార్కెట్ పరిణామాలు కావచ్చు వీటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా త్వరలోనే 2 లక్షలకు రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్య కాలంలో వెండి కూడా ఒకవైపు డిమాండ్ అనేది పెరిగింది. దాంతో పాటు రేట్లు కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ వచ్చాయి. చాలా మంది కూడా బంగారంతో పాటు వెండి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏకంగా ఇవాళ ఒక రోజు 13,000 పెరిగాయి వెండి పైన. దీంతో వెండి ధర అనేది 4 లక్షలు ఉంది ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ కావచ్చు మొత్తం ఓవరాల్ గా. సో ఖచ్చితంగా ఇది ఒక ఇది మొత్తం కూడా ఊహించిన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బంగారం కొందామంటూ కూడా ఇంటి దగ్గర చూసినటువంటి రేటు వాళ్ళు షాప్కి వెళ్ళేసరికి కూడా చాలా వరకు ₹1,000 డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. గతంలో 24 గంటల బంగారం ధర అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అవర్లీ చేంజ్ అవడంతో చాలా వరకు కూడా ఇటు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ రోజు మరోసారి ఆల్ టైమ్ హైక్ కి బంగారం ధరలు చేరుకోవడంతో ఇటు గోల్డ్ కస్టమర్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు గోల్డ్మెన్ సచ్ అలాగే జేపీ మార్గన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇటు ఇరాన్ అమెరికాకు సంబంధించిన టెన్షన్స్ కనుక డీఎస్కలేట్ అంటే తగ్గకపోతే కనుక గోల్డ్ ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లో $5,200 నుంచి $5,500 అంటే $1,75,000కు పైగా రేటు ఇండియాలో 2026లోనే ఇటు గోల్డ్ ధర 1,75,000కు పైగా ఉండబోతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఒకసారి 2027 నుంచి 2030 కనుక ఒకసారి చూస్తే కనుక ఇటు స్ట్రక్చరల్ డిమాండ్ అండ్ లిమిటెడ్ మైనింగ్ సప్లై. సో గోల్డ్కి డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది రోజు రోజుకి, కానీ మైనింగ్ సప్లై మాత్రం కొంత తక్కువగా ఉండడం వల్ల రానున్న రోజులు అంటే 2027 నుంచి 2030కి మధ్యలో ఖచ్చితంగా ఇటు 1,80,000 నుంచి 2 లక్షలకు చేరుకోబోతుంది అంటూ ఇటు ప్రిడిక్షన్స్ అయితే డొమెస్టిక్ మార్కెట్ ఇండియన్